దేవుని హృదయానుసారంగా ఒక వ్యక్తి ఉండాలంటే తప్పకుండా అతడు దేవుని వాక్యానికి విధేయుడై ఉండాలి. విధేయులు కాని వారిని దేవుడు వాడుకోలేడు. మొండితనంతో జీవించే వారిని దేవుడు వాడుకోలేడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకుంటూ తన తలంచింది, తను అనుకున్నది, తను ఊహించింది, తన జ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని వెళ్ళేవాళ్ళలో దైవ కార్యాలు జరగవు. మరి ఎవరిలో జరుగుతాయి? నీ జ్ఞానానికి మించిన జ్ఞానం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ అనుభవాలకు మించినటువంటి గొప్ప అనుభవం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ బుద్ధి కన్నా గొప్ప శ్రేష్టమైన బుద్ధి, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవునికి నువ్వు సమర్పించుకొని దైవ కార్యాలని, ఆయన సలహాలని, సూచనలు నీ జీవితంలో తీసుకోవడానికి నువ్వు ఇష్టత చూపించి, ఆ రక్షణానందంలో నువ్వు జీవించడానికి ఇష్టత చూపించి, అలానే నీటి బాప్టిజం ద్వారా ఆయన నీతిని నెరవేరుస్తూ ప్రభు సహవాసంలో, ప్రభు బలంలో పాల్గొంటూ, పరిశుద్ధుల సహవాసంలో పాల్గొంటూ, ఆయన నామంలో సత్క్రియలు, నీతి క్రియలు, ధర్మకార్యములు చేస్తూ ఆనందిస్తూ ముందుకు సాగే వారిలో దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. ఇలాంటి అద్భుతమైన వాక్య సందేశాలను మరెన్నో వినాలనుకుంటే సిస్టర్ శైలపాల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.